అవినీతి అనకొండలు లంచావతారాలు రెచ్చిపోతున్నారు. పైసలు లేనిదే ఫైల్ కదలట్లేదు. అక్రమార్జనే డ్యూటీగా పెట్టుకున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అవినీతి మరింతగా పెరిగిందని దర్యాప్తు సంస్థల లెక్కలు చూస్తే అర్థమవుతుంది. దీంతో అవినీతి అధికారులపై ఏసీబీ దూకుడు పెంచింది. 100 కోట్లకు పైగా పడగెత్తిన 100 మంది అవినీతి అధికారులను గుర్తించింది. ఆస్తులు కూడబెట్టిన అధికారులపై ఏబిఎన్ స్పెషల్ ఫోకస్. అవినీతి పుట్టల్లో దాక్కున్న కట్టల పాములు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు జోరు పెంచింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులలో ఏసీబీకి పట్టుబడుతున్న అవినీతి అధికారులు అక్రమార్జనలో రికార్డుల మోత మోగిస్తున్నారు. ఒకరికి మించి ఇంకొకరు అన్నట్లుగా ఏసీబీ చరిత్రలోనే అత్యధిక అవినీతి మొత్తాలు బయటపడుతుండటంతో అధికారులే నోళ్లు వెళ్లబెడుతున్నారు. లంచాలు మరిగిన అవినీతి అధికారుల చేతి వాటం, సామాన్యులను పీక్కు తింటూ అక్రమ వసూళ్లు, బల్ల కింద బ్యాలెన్స్ లేనిదే పెన్ను కదలదు. అధికారుల నరాల్లో పేరుకుపోయిన అవినీతి. లంచాలు మరిగిన ప్రభుత్వ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఏటా 100 మంది ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారుల్లో మార్పు రావటం లేదు. సామాన్యులను పీక్కు తింటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నామని ఓ పక్క ప్రభుత్వం చెబుతుంటే మరో పక్క అవినీతి అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా బల్ల కింద బ్యాలెన్స్ లేనిదే పెన్ను కదపటం లేదు. ప్రతి ఏటా ఎంతో మంది అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కినప్పటికీ అధికారుల నరాల్లో పేరుకుపోయిన అవినీతి మాత్రం వారిని వేయటం లేదు. ఏసీబీకి బెదరకుండా అందినంత అవినీతి సొమ్ము సంపాదిస్తున్నారు. డిపార్ట్మెంట్ల వారీగా ఎవరికి అందిన కాడికి వారు దోచుకుంటున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్న వారి వ్యవహారంపై కూడా ఏసీబీ ప్రత్యేక నిఘా పెట్టింది. టోల్ ఫ్రీ నెంబర్కు వస్తున్న ఫిర్యాదులు, ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అందించిన సమాచారం ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లకు పైగా పడగెత్తిన 100 మంది అవినీతి అధికారులను గుర్తించింది. ప్రాథమిక సమాచారం ఆధారంగా వారి అక్రమాస్తుల వివరాలను సేకరించి ఆ చిట్టాను డిపార్ట్మెంట్ల వారీగా ప్రభుత్వానికి అందించింది. వీరిలో గత బీఆర్ఎస్ హయాంలో చక్రం తిప్పిన అధికారులతో పాటు ప్రస్తుత ప్రభుత్వంలోనూ కీ రోల్ పోషిస్తున్న వారు కూడా ఉన్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి అధికారుల భరతం పట్టాల్సిందేనని, ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో ఏసీబీ వరుస దాడులతో బెంబేలెత్తిస్తోంది. వీరిలో ఇప్పటికే 10 మందికి పైగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు చేసి ఏసీబీ కోర్టు ముందు నిలబెట్టింది. ఈ నెల 22న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన రెడ్కో డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారమే 27.65 కోట్లుగా ఏసీబీ ప్రకటించింది. ఏసీబీ చరిత్రలో ఇదే అతిపెద్ద కేసు కావటం బహిరంగ మార్కెట్లో వీటి విలువ 400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వివిధ శాఖల్లోని అవినీతి అధికారుల భారతం పట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏసీబీకి సర్కారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. కానీ గతంలో మాదిరి కాకుండా అవినీతి అధికారులకు సంబంధించిన పక్కా ఆధారాలతో ఒకేసారి దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. హిట్ లిస్ట్ లో ఉన్న అధికారులపై ఏసీబీ అధికారులు దాదాపు 6 నెలల పాటు నిఘా పెడుతున్నారు. లంచాలు వసూలు చేసే విధానంతో పాటు ఆదాయానికి మించి కూడబెట్టిన అక్రమాస్తులను గుర్తిస్తున్నారు. సొంతంగా కుటుంబ సభ్యుల పేరుతో కొనుగోలు చేసిన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్లు, బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. అవన్నీ అవినీతి సొమ్ముతో కూడబెట్టినవేనని నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలు చేతికొచ్చాకే రంగంలోకి దిగుతున్నారు. ఆకస్మిక దాడులు నిర్వహించేంత వరకు సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోదాల సమయంలో పూర్తి వీడియో రికార్డు ద్వారా సాక్ష్యాధారాలను కోర్టుకు అందిస్తున్నారు. అలాగే సంబంధిత అధికారుల అక్రమాస్తులపై ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపుతున్నారు. సో ఇప్పటి వరకు మనకు జరిగిన ఐడెంటిఫై చేసిన దాంట్లో అయితే అండి 4 రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నాయండి. అలాగే ఒక G+3 కమర్షియల్ బిల్డింగ్ ఉందండి. ఇంకొక G+5 కమర్షియల్ బిల్డింగ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అలాగే ఇది కాకుండా ఒక
10 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఈయన భార్య పేరు మీద ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ లాగా పెట్టేసి 10 రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది కాకుండా మనకు క్యాష్ దొరకడం జరిగిందండి. క్యాష్ ఎంత ఉందనేసి కౌంట్ చేస్తున్నారు. అలాగే గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ కూడా ఐడెంటిఫై చేశారు. సో ఒక అప్రైజర్, గోల్డ్ అప్రైజర్ని పిలిపిస్తున్నాము. ఆయన వచ్చిన తర్వాత దాని మీద కాస్ట్ ఎంత చేస్తాం. అలాగే ఒక 3-4 వీలర్ వెహికల్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగిందండి. సో ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో అయితే దీస్ ఆర్ ద ఐటమ్స్ విచ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. సో అదే ఈయన మీద యాక్చువల్లీ 2019లో కేసు అయిందండి. 2019లో ఈయన ఒక ట్రాప్ కేసులో ఏసీబీకి పట్టుబడడం జరిగింది. సో దాని తర్వాత నుంచి ఈయన మీద నిఘా పెట్టడం జరిగిందండి. సో ఇక లాస్ట్ 3 monthsలోకి వెళ్ళి ఈయన యాక్టివిటీస్ అన్ని చూస్తూ ఈయన మీద ఇవాళ కేసు చేయడం జరిగిందండి. ఏసీబీ దెబ్బకు అవినీతి అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. అయినా సరే అందరి భరతం పట్టాలని అధికారులు తీర్మానించారు.